నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్య ఫ్రీడమ్ పేరుతో ఏదైనా చేసేయచ్చు తెలుసా. వాక్ స్వాతంత్రం ఉంది, నేను ఏదైనా వాగుతా. నాకు బతికే స్వాతంత్రం ఉంది, నేను ఎట్లాగైనా బ్రతుకుతా. ఈ టైప్లో స్వాతంత్రం, ఫ్రీడమ్ అనే పేరు చెప్పి ఫ్రీగా ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు. అలాగే ఈ మధ్య వచ్చి రిలేషన్షిప్స్లో కూడా డేటింగ్ అని, సిచ్యువేషన్షిప్స్ అని, లేకపోతే లివ్ ఇన్ అని, లేకపోతే కలిసి ఉంటాం కానీ ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదని, ఇలా రకరకాలుగా ఆన్లైన్ ట్రాప్స్ తయారైపోయాయి. అవన్నీ న్యాయంగా ధర్మంగా ఉండి ఒక డెవలప్డ్ ఐడియాలజీతో ఉంటే వేరే, కానీ అలా డెవలప్డ్ ఐడియాలజీ లేకుండా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్, ఆన్లైన్ డేటింగ్ సైట్స్, వీటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవడో తెలియని వాళ్ళతో మీరు ఫ్రీగా వెళ్ళి కలిసేద్దామనో, లేకపోతే అదేదో ఈజీగా ఉంటుందనో అనుకోవడం మాత్రం చాలా చాలా తప్పు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. యూత్ అందులో టార్గెట్ అవుతున్నారు, మిమ్మల్నే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మీరు అడిగో, అప్పు చేసో, దొంగతనం చేసో ఇంట్లోంచి డబ్బులు తెస్తారు కాబట్టి, లేదా అప్పుడప్పుడే మీకు కొత్తగా వస్తున్న జీతం ఉంటుంది, మీకు ఆలోచించే శక్తి లేదు కాబట్టి ఏది పడితే అదే ఇన్వెస్ట్ చేసేస్తారనో, డబ్బులు పెట్టేస్తారనో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి అందులో అమ్మాయిలు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకోవచ్చు, కొన్ని రోజులు కలిసి తిరగచ్చు. ఈ టైప్లో ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వచ్చాయి. ఇది తప్ప రైటా మీ ఇష్టం. చేసుకోవాలా చేసుకోవద్దా, మాట్లాడాలా మాట్లాడొద్దా, ఆన్లైన్లో మీరు డేటింగ్ చెయ్యాలా వద్దా, యువర్ చాయిస్. బట్ కొన్ని ఇంపార్టెంట్ రెడ్ మార్క్స్ ఉంటాయి, వాటిని మాత్రం గమనించుకోవాలి. ఏదైనా మీరు చేయాలనుకుంటే దీనిలో ఏంటి నష్టపోతా నేను అని ఆలోచించుకోవడం రావాలి. అట్లీస్ట్ నా ఫాలోవర్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి దట్ పిచ్చోడిని అయితే అవ్వను నేను. ఏదైనా కానీ నేను పిచ్చోడిని చేసుకుని నన్ను నేను మోసం చేసుకోను అనేది కామన్ సెన్స్. నేను ఎప్పుడైనా నా నా స్టూడెంట్స్కి కానీ ఫాలోవర్స్ కానీ నేను నేర్పించేది అదే. మనము దేనిలోకైనా వెళ్ళినా పిచ్చోళ్ళు అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్. అన్నీ చేయొచ్చు లైఫ్లో, ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, టేస్ట్ చేయాలి, అన్నీ చేయాలి, కానీ పిచ్చోళ్ళు అవ్వకూడదు. ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది. ఒక వ్యక్తి ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కుంటున్నాడంటే వాడి మానసిక స్థితి ఎలా ఉంది అని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఆల్రెడీ నీకు అందమైన అమ్మాయి, అసలు బ్యూటిఫుల్, అందం అంటే ఈమె అన్నట్టుగా ప్రొఫైల్ పిక్చర్స్ పెడతారు. ఓకే, అక్కడి నుంచి నీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లాగుతారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చాక నిన్ను మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సైడ్ ఆఫ్ గేమ్. సెకండ్, నిజంగా అమ్మాయి ఉంటుంది, నిజంగా అబ్బాయి ఉంటాడు, ఇద్దరూ మాట్లాడుకుంటారు. అసలు ప్రేమ అంటే ఇదే, ప్రేమ ఇట్లా ఒలికి కారిపోతుంటుంది, అంత ప్రేమలా ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత బికాజ్ నిన్ను షాపింగ్ చేసి సెలెక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ షాపింగ్ చేసి ఇంకొకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. షాపింగ్ చేసి ఇంతమందిలో వీడి హైట్ ఏంటి, వీడి వెయిట్ ఏంటి, వీడు ఎట్లాంటోడు, ఏం చేస్తున్నాడు అన్నీ చూసుకుని ఏరుకున్నప్పుడు ఇంకొకరిని ఏరుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ట్రూ. సో ఆ ఛాన్స్ కూడా ఉంటుంది, అది కూడా మైండ్లో పెట్టుకోండి. నేను అంటుంది తప్ప, చెడా, రైటా, రాంగా కాదు, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చేయగలిగింది, చేసేది ఏంటంటే, మ్యాక్సిమం చేయగలిగింది ఏంటంటే ఫిజికల్గా, లేదా డబ్బు రూపంలో, లేకపోతే మెంటల్లీ అబ్యూస్ చేస్తారు. ఫిజికల్గా ఎప్పుడంటే అప్పుడు రా, అటు రా, ఇటు రా, రూమ్కి రా, ఇంకోటి రా అని చెప్పి తీసుకెళ్ళడం. రెండోది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, డబ్బు, మనీ. నీకు ఆ యాప్స్లోనే, సైట్స్లోనే ఎలా ఉంటాయంటే ఎక్కువ ప్రీమియం కడితే ప్రీమియం పీపుల్ వస్తారు, ఇంకా తక్కువ కడితే ఫ్రీ వాళ్ళు వస్తారు. ఈ టైప్లో డబ్బులు కూడా ప్రీమియంగా ఉంటాయి. అవి పెట్టుకుంటాము, డబ్బులు పోతాయి. దాంతోపాటు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నిజం ప్రొఫైల్స్తో ఉన్నారా లేదా అనేది క్వాంటిఫై చేయం. ఇప్పుడు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ క్వాలిటీయే రియల్ లైఫ్లో ఉంటుందేమో అనుకుంటాం. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ గై యు ఆర్ అని అనుకో, ఫన్నీ, ఐఎమ్ ఫన్నీ, హ్యాపీ పర్సన్ అని అన్నాడు అనుకో, వాడు రోజంతా హ్యాపీగా ఉండడు, వాడికి కోపం వస్తుంది, వాడికి ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని రియల్ లైఫ్కి ఆన్లైన్ దానికి మ్యాచ్ కాదు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాప్, అది కూడా తెలుసుకోవాలి. దీంతో పాటు ఎవరైనా సరే అట్లా ఫోన్లలో పట్టుకుని టైం లేకుండా రాత్రి 11 గంటలకి 12 గంటలకి నేను యాప్ల్లో చూస్తూ
మాట్లాడుతున్నాడు అంటే వాడు ఎంత వేస్ట్ఫుల్, వాడు కానీ ఆమె కానీ ఎంత టైం వేస్ట్ చేస్తుంటుందో అర్థం చేసుకోండి. జీవితంలో గోల్ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, సరే పెళ్ళి అవుతుంది లేరా బాబు, లేకపోతే ఎవరో ఒకరితో పెళ్లి చేసుకుంటా, నాకు నచ్చిన అమ్మాయి దొరకబోద్దా అనే నమ్మకం లేకుండా 24 అవర్స్ అట్లా ప్రొఫైల్స్లోను యాప్స్లోనూ ఉన్నారంటే వాళ్ళ జీవితాన్ని ఎంత వేస్ట్ చేస్తూ ఉండుంటారో అనేది కూడా ఆలోచించుకోవాలి. నిజంగా అందులో చాలా గొప్పవాళ్ళు దొరికారనుకో, యు ఆర్ లక్కీ. లేకపోతే మాత్రం ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఇదే కాన్స్టెంట్ సైట్స్లో మీకు ట్రాప్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సో మీ ప్రొఫైల్ని చూసుకుని మీకు తగ్గ ఇన్ఫర్మేషన్ లాగి దాని తర్వాత మీ వీక్నెస్ మీద దెబ్బ కొడుతూ ఉంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్లైన్ చూసుకోవాలి. దీంతోపాటు వచ్చేవి కొన్ని ఫేక్ సైట్సే ఉంటాయి. కొన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ కొన్ని వెరిఫైడ్గా ఉన్న, గవర్నమెంట్ వెరిఫైడ్ ఉన్న కొన్ని ఫేక్ సైట్స్ ఉంటాయి. మొత్తం టోటలీ సైటే ఫేక్ ఉంటుంది. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి, అసలు అది ఒరిజినలే కాదు, మొత్తం అంతా రోబోటిక్. కానీ మొత్తం రోజు మీతో మాట్లాడి మిమ్మల్ని చాలా ల్యూర్ చేసి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరిని వెంట పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక ప్రోగ్రెషన్, ఒక ఫ్యూచర్ ప్లాన్ లేకుండా రోజు మిమ్మల్ని వేస్ట్గా అటు తిప్పేవాళ్ళు మీకు నిజమైన వ్యక్తులు కాదు అని తెలుసుకోవాలి. అది దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్, దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్. మీకు రియల్గా సంతోషం అనేది ఈ సైట్లలోనూ లేకపోతే కమెంట్లలోనూ లేకపోతే ఆ ప్రొఫైల్ చూడడం ద్వారా రాదు. ఇంకొకటి ఏమవుతుందంటే ఇన్సెక్యూర్ అవుతాం. బికాజ్ ఇలాంటి ప్రొఫైల్స్లో చూడగానే ఓ వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ దొరికేసింది, నాకు దొరకట్లేదు, నేను ఎంత వేస్ట్ గాని అనేటట్టుగా మనని మనం డీమింగ్ చేసుకునే ఉంటుంది. సో డోంట్ సర్చ్ లైఫ్ పార్ట్నర్స్ ఆన్ ఆన్లైన్ ఫేక్ పోర్టల్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే కొంతమంది మనని టార్గెట్ చేస్తుంటారు కాబట్టి ఎంత ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తక్కువ ఇస్తే అంత బెటర్. ఓకే, లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసే క్రౌడ్ పెరుగుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల ఎంతోమంది బాధపడి, ఎంతోమంది ఇబ్బంది పడి చాలామంది మా దగ్గరకు వస్తారు. ఇలా ఆన్లైన్లో పెట్టాము, బెట్టింగ్ యాప్స్లో పెట్టాము, డబ్బులు పోయాయి, తర్వాత ఆన్లైన్ సైట్లో కలిసిన ఫ్రెండ్స్ మనకి దగ్గరకు వచ్చాక చాలా మోసం చేశారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీడియోలు పెట్టుకున్నారు, ఇమేజెస్ మార్ఫ్ చేసి ఏఐ ద్వారా వేరే హెడ్కి బాడీ పెట్టించి పబ్లిష్ చేస్తాను, అందరికీ పంపిస్తానని చెప్పి చీట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇందులో చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు, డిగ్రీస్ ఫినిష్ చేసిన వాళ్ళు, తర్వాత అమ్మాయిలు, యంగ్స్టర్స్ 10th 12th దాటిన వాళ్ళు అడ్వాన్స్డ్ లైఫ్ అని చెప్పి ముందుకు వెళ్ళి చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్. ఇది అస్సలు ఉంచకండి. ఇలాంటివి తొందరపడి జాయిన్ అవ్వకండి. కొంచెం డల్గా లైఫ్ బ్రతికినా పర్లేదు, కానీ ఇట్లాంటి వాటిలోకి వెళ్తే మాత్రం లైఫ్ చాలా డేంజర్గా మారిపోతుంది. వెరీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇలాంటివి ఏమైనా జరిగితే పేరెంట్స్కి చెప్పండి, హైడ్ చేసేద్దు. కొన్నిసార్లు మీరు తప్పు చేసి మిస్టేక్ చేసినా ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ దగ్గర దాచిపెడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. సో బీ కేర్ఫుల్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కనుక ఉంటే చాలా కేర్ఫుల్గా మీరు ఈ ఆన్లైన్ డేటింగ్ కానీ ఇవన్నీ చేయండి. చేయకుండా ఉంటే మహా మంచిది, చేస్తే మాత్రం బీ వెరీ వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుస్తాను.